మూడో రోజు నైట్ మొత్తం ఫిషింగ్ చేస్తే ఇన్ని ఎక్కువగా చేపలు పడతాయని అస్సలు అనుకోలేదన్న. నైట్ మొత్తం ఫిషింగ్ చేస్తే మా బోట్ ఫుల్గా టోనా చేపలే పడ్డాయన్న. ఒక్కొక్క చేప 7 కేజీలు, 8 కేజీలు, 9 కేజీలు సైజ్ అనేది ఎక్కువగా పడ్డాయి. మా జాయింట్ బోట్ అనేది చేపలు అనేది ఎక్కువ పడడం వల్ల అయితే మా చిన్న బోట్ అనేది ఇచ్చేస్తున్నారన్న. ఎందుకంటే చిన్న బోట్ అనేది చేపలు అనేది ఎక్కువగా పడిన వెంటనే ఫుల్ అయిన వెంటనే చిన్న బోట్ అనేది ఒడ్డుకి అయితే పెట్టుకెళ్ళి చేపలు అనేది ఎమ్మేసి మళ్ళీ తిరిగి అయితే వస్తుంది అన్న. అందువల్ల మా పెద్ద బోట్లో ఉన్న చేపలు అనేది మా చిన్న బోట్కి అయితే ఇచ్చేస్తున్నారన్న. చూడండి ఎలాగైతే ఇస్తున్నారు. బోట్లు అనేది రెండు ఒక దగ్గర పెట్టేసి ఇప్పుడైతే ఆ చేపలు అనేది మేము ఐస్ పుష్పాలను అయితే పెట్టేసి ఇప్పుడు మేము ఇంటికి వెళ్ళి అయితే ఆ చేపలు అనేది సేల్ చేసేస్తామన్న. చూడండి ఇప్పుడైతే మేము ఐస్ పుష్పాల్లో ఈ చేపలు అనేది ఎలాగైతే పరిస్తున్నామో చేపలకి అనేది చిన్నది కూడా డ్యామేజ్ అనేది ఏమీ అవ్వకుండా మేమైతే నీట్గా పరిస్తున్నామన్న. నీట్గా పరిస్తే చేపలు అనేది ఏమి పాడవకపోవడం వల్ల అయితే మాకు కొద్దిగా మార్కెట్లో రేట్ అనేది ఇస్తారు. ఈ రోజు మా వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉన్నారన్న. ఇలాంటి ఎక్కువగా చేపలు పడడం అయితే ఎప్పుడో రేర్గా పడతాయి. ఈ రోజు మా వాళ్ళకైతే చాలా ఎక్కువగా పడడం వల్ల అయితే చాలా హ్యాపీగా ఉన్నారు అందరూ.